అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకునే ముందు అసలు 1 and 2 ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందో క్లియర్ గా చెప్తాను. నీకు కూడా అలాగే అనిపించిందా లేదా అనేది కొంచెం చెప్పు నాకు. ఎందుకు అంటే వాళ్ళు ముందుగానే లిస్ట్ తీసుకుని ఒక లిస్ట్ ప్రకారం వీళ్ళకి ఈ కంటెంట్ వరకు మనం ఇప్పుడు ఎలాగే బిగ్ బాస్ ఎపిసోడ్ లో మనకి రోజు మొత్తం జరిగింది వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా కట్ చేయాలని చెప్పి డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో కట్ చేస్తారు. ట్రైలర్ ఎలా కట్ చేస్తారు, అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ చూపించింది ఒకటి అవుతుంది. అలాగా కొంచెం ఇక్కడ కూడా కంటెస్టెంట్ సెలెక్ట్ చేసేది ఏదైతే ఉందో ఆ కంటెస్టెంట్ సెలెక్ట్ చేసే విధానము వీళ్ళకి ఈ కంటెంట్ ప్రకారం వీళ్ళకి ఇస్తే కనుక వీళ్ళు కొంచెం షైన్ అవుతారు. లేదు అంటే కనుక వీళ్ళకి కంటెంట్ వీళ్ళతో ఇలా మాట్లాడితే ట్రిగర్ అయిపోయి మనకి రివర్స్ లో అసలు కంటెంట్ ఇవ్వకుండా మొత్తం మంది రెడ్ ఇచ్చేయచ్చు. లేదు అంటే కనుక వీళ్ళు ఒకవేళ వీళ్ళని ఇలా ఇచ్చినా సరే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఎవరో ఒకరు గ్రీన్ ఇస్తారు. అలాగా కొంచెం ఒక లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఐడియాస్ ని ఆల్రెడీ పెట్టేసుకుని, ఎందుకు అంటే అక్కడ బిగ్ బాస్ లోపలికి పంపించాల్సింది జ్యూరీయే, కానీ అక్కడ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళని ఉంచాలా లేదు అని తెలుసుకునేది ఏంటంటే ఆడియన్స్ ప్రకారం వాళ్ళని ఉంచాలా లేదు అని సెలెక్ట్ చేసేది డిసైడ్ చేసేది ఆడియన్స్. కానీ వీళ్ళ జ్యూరీ వాళ్ళు లేదంటే బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ లిస్ట్ ని తీసుకుని ఆ లిస్ట్ ప్రకారం మనం ఇలా చేస్తే వీళ్ళకి కంటెంట్ ఇస్తుంది. లేదు అంటే ఈ సెకండ్ ఎపిసోడ్ లో చూసుకుంటే చరణ్ చాలా బాగా చేశాడు. నేను ఐఎమ్ నాట్ అఫెండింగ్ ఆర్ డిస్క్రియేటింగ్ హిమ్ బికాస్ చాలా బాగా అండ్ స్పాంటేనియస్ గా హ్యూమర్ తో చాలా చేశాడు. కానీ ఇప్పుడు కొంతమంది రివ్యూస్ ఏం చేస్తున్నారు, ఇలాంటి వాడిని అసలు ఇప్పుడు వచ్చి చూడలేదు ఎన్ని సీజన్స్ లో, అసలు ఇంకా అంతలా లేపాల్సిన అవసరం లేదు. కొంచెం ఎవరైనా సరే ఇంకా ఆడియన్స్ లోకి తీసుకుని వెళ్ళిపోవాలి, ఇంకా మొత్తం అందరూ ఇంకా పుష్ చేసేయాలని చెప్పి వాళ్ళకి వాళ్ళు అనుకుని పుష్ చేసేస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఓకే నీకు టైం ఇస్తున్నాము, నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి ఇప్పుడు అలాగా ఒక రియాక్షన్ వీడియో ఇస్తే వాళ్ళని తన్ని రియాక్షన్ వీడియోస్ రోస్ట్ చేస్తావు కాబట్టి మా అందరినీ రోస్ట్ చేయని చెప్పారు. తను రోస్ట్ చేయలేకపోయాడు అండ్ స్పాంటేనియస్ గా, ఎందుకంటే రోస్ట్ చేయాలంటే కనుక తన కంటెంట్ ఏం చేస్తున్నారు అండ్ జ్యూరీ గురించి వాళ్ళందరికీ తెలిసిందే. కానీ మీ గురించి నాకు పర్సనల్ గా ఏమీ తెలియదు అంటే ముందు తెలుసుకుని రావాలి. తన రాజ్ అనే అతను ముందు తెలుసుకుని రావాలి. జ్యూరీ గురించి తెలియకుండా అసలు బిగ్ బాస్ గురించి తెలుసు అనుకుంటాం, నార్మల్ గా అక్కడికి వెళ్తాం కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని మనకి ఆత్రుత ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ జ్యూరీ గురించి కూడా మనం తెలుసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు. సో వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు, రోస్ట్ చేయమన్నారు కానీ మీకు అసలు ఏమి ప్రూవ్ చేసుకోలేదు, మీకు అసలు స్క్రీన్ టైం లేదు, బడ్జెట్ పెరుగుతుంది కానీ మీ స్క్రీన్ దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రోస్ట్ చేయమన్నారు కాబట్టి వాళ్ళని రోస్ట్ చేయాలి కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు. ఇన్సల్టింగ్ ఈస్ డిఫరెంట్ దాన్ రోస్టింగ్. ఓకే, సో మనం రోస్ట్ చేయాలి కానీ ఇన్సల్ట్ తను చేయలేకపోయాడు, దట్స్ హీజ్ లాస్. కానీ దాని ప్రకారం కాకుండా దాని ఒక్కదాని మీదే కాకుండా, సో నీకు ఒక టాస్క్ ఇస్తున్నాము. ఇప్పుడు సుమా అనే అమ్మాయికి టాస్క్ ఇచ్చారు, కౌడంగులో వేలు పెట్టి హ్యాండ్ పెట్టి కాయిన్స్ తీయమని చెప్పి. సో అలాగే వేరే వాళ్ళకు కూడా ఒక టాస్క్ ఇచ్చి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎపియరెన్స్ ఎలా ఉంది దాన్ని బట్టే కాకుండా, సో నీకు ఒక టాస్క్ ఇస్తున్నాము, ఆ టాస్క్ లో నువ్వు ప్రూవ్ చేసుకుంటే కనుక సో వీ విల్ నెక్స్ట్ రౌండ్ కైనా, లేదు అంటే కనుక టాప్ 15 కి వెళ్ళకపోయినా టాప్ 15 కి డైరెక్ట్ గా పంపించకపోయినా సరే నీకు నెక్స్ట్ రౌండ్ కి మనకు ఒక ఛాన్స్ ఇస్తాము అని చెప్పడం అనేది ఇట్స్ రీజనబుల్. అంతేకాకుండా మీ అపియరెన్స్ ని బట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏదైతే జ్యూరీ ఉన్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ లో నువ్వు సెట్టా కాదా, అంతే నువ్వు సెట్ అయ్యి మాకు అసలు వైబ్ సెట్ అవ్వట్లేదు బా నీకు రెడ్, అలా కాకుండా ఒక టాస్క్ పెట్టి లేదు అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి 5 minutes ఇస్తున్నారు, దట్స్ టోటలీ పర్ఫెక్ట్. కానీ ఒక టాస్క్ పెడితే కనుక కొంచెం బెటర్ అయితే నాకు అనిపించింది. నీకేమనిపించింది? ఫస్ట్ ఎపిసోడ్ కి అండ్ సెకండ్ ఎపిసోడ్ కి మనం కొంచెం గ్రాఫ్ అయితే పెరగడం చూసాము. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ లో అంతగా లేదు అనిపించింది, బట్ సెకండ్ ఎపిసోడ్ లో కొంచెం అలా గ్రాఫ్ వాళ్ళ ఎడిటింగ్ కానీ బిగ్ బాస్ టీమ్ ఎడిటింగ్ కానీ అండ్ వాళ్ళ గ్రాఫ్ తీసుకెళ్ళడం కానీ ఎపిసోడ్ కి ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ వీళ్ళందరిలో ఎవరైనా సరే కొంచెం అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అని అయితే నీకు అనిపించిందా? అండ్ ఎవరైతే తన పేరు గుర్తులేదు బట్ ఓల్డ్ లేడీ గెటప్ వేసుకుని తను చాలా బాధలు కొట్టింది. ఇప్పుడు కొంతమంది రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే పుష్ చేస్తున్నారు ఎవరినైనా కంటెస్టెంట్ తీసుకుని. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళనే అండ్ బిగ్ బాస్ లో కూడా మనం చూసాం, ఒక కంటెస్టెంట్ నీకు నచ్చినైతే అన్నట్టు కాకుండా కొంచెం వాళ్ళు అట్లీస్ట్ ఒకసారి అపియరెన్స్ అయ్యారు, సో టాప్ 15 కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అది కూడా చూసి మనకి పుష్ చేయాలి అనిపిస్తే కనుక పుష్ చేయాలి. కానీ ఇప్పటి నుండి ఎత్తు అనకూడదు. సో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో నాకైతే చరణ్ బాగా అనిపించారు అండ్ మనకి నిన్న వచ్చిన మిథిలేష్ బాగా అనిపించాడు అండ్ సుమా కొంచెం క్యూట్ గా ఉన్నది. ఇంకా ఎవరు నచ్చారు? అండ్ వరల్డ్ లేడీ గెటప్ వేసిన ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ చాలా బాగా మాట్లాడారు కూడా. సో మీకేమనిపించింది? వీళ్ళందరిలో కొంచెం వీళ్ళని సెలెక్ట్ చేస్తే బాగుంది, లేదంటే వీళ్ళని సెలెక్ట్ చేశారా అనేది నీకేమైనా అనిపించిందా? ఒకసారి కామెంట్ చేయి, నేను కూడా చూద్దాం ఎవరైతే టాప్ 15 కి వెళ్తారో వాళ్ళు టాప్ 15 నుంచి ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో, ఎవరు ప్రూవ్ చేసుకుంటారో, ఎవరు చతికిలు పడతారో. ఈ 2 ఎపిసోడ్లు చూసిన తర్వాత అయితే నీకేమనిపించింది? నాకైతే పర్వాలేదు, కొంచెం ఉంది, కొంచెం మంచి క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారు. బట్
కొంతమంది రోస్టింగ్ వీడియోస్ కానీ లేదు అంటే కనుక వాళ్ళ కంటెంట్ ఏదైతే బయట ఉన్న నెగిటివిటీ కానీ బయట ఉన్న పాజిటివిటీ కానీ బయట ఉన్నది కంపేర్ చేసుకుని మీరు సెలెక్ట్ చేస్తున్నట్టు కొంచెం పార్షియాలిటీ చూపిస్తున్నట్టు వాళ్ళకి కంటెంట్ ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని చెప్పి ముందే సెట్ ఆఫ్ లిస్ట్ పెట్టుకున్నట్టు అయితే నాకు అనిపించింది. కొంచెం నీకేమనిపించింది?